ఓం శాంతి. మే మాసంలోకి అడుగుపెట్టాము. మే మాసము చాలా ఎండల తాకిడి చాలా ఎక్కువ ఉంది. దీంతోపాటు యోగ బలాన్ని, యోగాగ్ని కూడా ప్రజ్వలింప చేయాల్సినటువంటి మాసము. ఎందుకంటే ఈ మాసంలో మోహిని దీది గారి నుండి, మధువనం నుండి స్పెషల్గా లెటర్ రావడం జరిగింది. మే, జూన్, జూలై 3 మాసాలు చక్కగా యోగ ప్రయోగాలు, యోగాగ్నిని మన యొక్క జీవితంలో ప్రజ్వలింప చేయడానికి కోసం చాలా మంచి లెటర్ కూడా వచ్చింది. హోంవర్క్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు మొదట మనం పత్రపుష్పాన్ని విందాము. దాంతోపాటు ఈ దీది గారి లెటర్ కూడా మనం తప్పకుండా విందాము. మరియు ఈ మాసాన్ని ఇంకొచ్చే 2 మాసాలు కూడా మొత్తం 3 మాసాలు యోగ జ్వాలను ప్రజ్వలింపచేసేటువంటి పురుషార్థాన్ని చేద్దాము. మొదట మనం ఇప్పుడు పత్రపుష్పాన్ని విందాము. नॉलेजफुल बन हलचल की परिस्थितियों में अपनी अचल अडोल एकरस स्थिति बनाओ. निमित्त टीचर्स तथा सर्व ब्राह्मण कुलभूषण भाई बहनों प्रति शुभ प्रेरणाए 24-26. జ్ఞానస్వరూపులుగా అయి అలజడి యొక్క పరిస్థితుల్లో కూడా తమ యొక్క అచల్, అడోల్ మరియు ఏకరస స్థితిని తయారు చేసుకోండి. అచంచలంగా, స్థిరంగా మరియు ఏకరస స్థితిని తయారు చేసుకోండి. నిమిత్త టీచర్స్ మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు, అక్కయ్యలందరికీ శుభ ప్రేరణలు. प्राण प्यारे अव्यक्त बाप दादा के अति लाडले ड्रामा के ज्ञान की शक्ति को प्रैक्टिकल जीवन में धारण कर अपनी अचल, अडोल और एकरस स्थिति बनाने वाली निमित्त टीचर्स बहनें तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बहनें ईश्वरीय मधुर याद स्वीकार करना जी. ప్రాణానికి ప్రియమైనటువంటి అవ్యక్త బాప్దాద యొక్క అతి అల్లారుముద్దు డ్రామా యొక్క జ్ఞాన శక్తిని ప్రాక్టికల్ జీవితంలో ధారణ చేసి తమ అచంచలమైనటువంటి, స్థిరమైనటువంటి ఏకరస స్థితిని తయారు చేసుకునేటువంటి నిమిత్త టీచర్స్ అక్కయ్యలు మరియు దేశ విదేశాల్లోని అందరూ బ్రాహ్మణ కులభూషణులైన అన్నయ్యలు, అక్కయ్యలకు ఈశ్వరీయ మధుర స్మృతులు స్వీకరించగలరు. बाद समाचार. शांतिवन में चली हुई वार्षिक मीटिंग बड़े उमंग उत्साह के साथ संपन्न हुई. ఆ తర్వాత సమాచారము, శాంతివనంలో వార్షిక మీటింగ్ ఏదైతే సంవత్సరం యొక్క యాన్యువల్ మీటింగ్ ఏదైతే ఉందో చాలా ఉమంగ ఉత్సాహంతో సంపన్నమైంది. इस मीटिंग में देश विदेश के करीब 2100 भाई बहनों ने भाग लिया. 2026 और 27 के लिए विशेष स्व उन्नति और विश्व कल्याण की सेवाओं के सभी ने बहुत अच्छे प्लान बनाए. ఈ మీటింగ్లో దేశ విదేశాల నుండి 2100 మంది అన్నయ్యలు, అక్కయ్యలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2026 మరియు 27వ సంవత్సరం కోసం విశేషంగా స్వ ఉన్నతి మరియు విశ్వ కళ్యాణ సేవల కోసం అందరూ చాలా చక్కటి మంచి ప్లాన్లు తయారు చేశారు. अभी अपने यज्ञ को 90 वर्ष पूरे हो रहे हैं तो सबके अंदर यही उमंग दिखाई दिया कि सेवाओं के 90 प्रोग्राम करके हमें अपना तन, मन, धन, समय, शक्ति सब विश्व कल्याण की सेवा में सफल करना है. ఇప్పుడు యజ్ఞం యొక్క 90 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి కాబట్టి అందరిలో కూడా ఇదే ఉమంగము కనిపించింది. సేవల్లో కూడా 90 ప్రోగ్రాములు చేసి తమ యొక్క తనువు, మనస్సు, ధనము, సమయము, శక్తులు అన్నిటినీ కూడా విశ్వ కళ్యాణం కోసం సేవలో సఫలం చేయాలని. इस बड़ी मीटिंग के पश्चात 2 दिन के लिए मुख्य टीचर्स बहनों ने मई, जून और जुलाई यह 3 मास विशेष मन और मुख का मौन रख तपस्या द्वारा अपने मनोबल को बढ़ाने तथा विशेष मनसा शक्तियों द्वारा सेवा करने का संकल्प लिया. ఆ తర్వాత ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ 2 రోజుల కోసం ముఖ్యమైనటువంటి టీచర్ అక్కయ్యలు, పెద్ద అక్కయ్యలు వాళ్ళందరూ కూడా మే, జూన్ మరియు జూలై 3 మాసాల కోసం విశేషంగా మనస్సు మరియు ముఖం అంటే నోటి యొక్క మౌనాన్ని పెట్టుకొని తపస్సు ద్వారా తమ మనోబలాన్ని పెంచుకునేటువంటి మరియు విశేషంగా మనసా శక్తుల ద్వారా సేవ చేసేటువంటి సంకల్పాన్ని చేయటం జరిగింది. मीठे बाबा के हम बच्चों प्रति यही शुभ आशा है कि बच्चे अब स्वयं को व्यर्थ संकल्पों से मुक्त रख बुद्धि को स्वच्छ साफ बनाए ताकि समय पर परमात्मा टचिंग को कैच कर सके.
మధురమైనటువంటి బాబా మన పిల్లలందరి కోసము శుభమైన ఆశను పెట్టడం జరిగింది. పిల్లలు ఇప్పుడు స్వయం వ్యర్థ సంకల్పాల నుండి ముక్తంగా అయ్యి బుద్ధిని స్వచ్ఛంగా మరియు సాఫ్గా పెట్టుకొని సమయం పట్ల పరమాత్మ టచింగ్ ఏవైతే ఉన్నాయో అవి క్యాచ్ చేయాలి. ఈ సమయంలో పరమాత్మ టచింగ్ ఏవైతే ఉన్నాయో అవి క్యాచ్ చేయాలి. अब ऐसी कंट्रोलिंग और रूलिंग पावर हो जो 1 सेकंड में मन बुद्धि को जहाँ चाहे वहाँ टिका सके. इसके लिए बीच बीच में अपने संकल्पों की ट्रैफिक को कंट्रोल करना, अपने स्वस्वरूप और स्वधर्म में स्थित होने का अभ्यास करना बहुत ज़रूरी है, क्योंकि समय अनुसार दुनिया में अनेक प्रकार की हलचलें बढ़ती जा रही है. चारों तरफ तनाव व भय का वातावरण है. प्रकृति भी सब तरफ अपनी विकराल रूप दिखा रही है. మరి దీది గారు ఏమంటున్నారు అంటే ఇప్పుడు కంట్రోలింగ్ మరియు రూలింగ్ పవర్ని పెంచుకొని 1 సెకండ్లో మనస్సు మరియు బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలగాలి, ఎక్కడ స్థిరంగా చేయగలగాలి. దీనికోసం మధ్య మధ్యలో తమ సంకల్పాల యొక్క ట్రాఫిక్ కంట్రోల్ని చేయాలి మరియు స్వస్వరూపము మరియు స్వధర్మం యొక్క స్థితిలో ఉండే అటువంటి అభ్యాసాన్ని చేస్తూ ఉండాలి. ఇది చాలా తప్పనిసరి. స్వధర్మము స్వస్వరూపం యొక్క స్థితిలో ఉండేటువంటి అభ్యాసాన్ని చేస్తూ ఉండాలి. ఎందుకంటే సమయం అనుసారంగా ప్రపంచంలో అనేక రకాలైనటువంటి అలజడులు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. నలువైపులా ఒత్తిడి మరియు భయం యొక్క వాతావరణాలు ఉన్నాయి. ప్రకృతి అన్ని వైపుల నుండి కూడా వికరాల రూపాన్ని చూపిస్తూ ఉంది. इन सब परिस्थितियों में बाबा के बच्चों की स्थिति सत्ता अचल अडोल एक रस रहे, उसके लिए हर एक को अभी सर्व शक्तियों से संपन्न नॉलेजफुल बनने की आवश्यकता है. కాబట్టి అన్ని పరిస్థితుల సమయంలో బాబా యొక్క పిల్లల యొక్క స్థితి సదా అచంచలంగా స్థిరంగా ఏకరసంగా ఉండాలి. దీనికోసము ప్రతి ఒక్కరూ ఇప్పుడు సర్వశక్తులతో సంపన్నంగా జ్ఞాన స్వరూపులుగా అయ్యేటువంటి అవసరం అనేది ఉంది. अभी अनुभवी बन औरों को भी अनुभव कराने का समय है. इसलिए सदा समर्थ बन निर्बल आत्माओं को भी समर्थ बनाना है. ఇప్పుడు అనుభవీలుగా అయ్యి మరియు ఇతరులను కూడా అనుభవం చేయించేటువంటి సమయం వచ్చింది. కాబట్టి సదా సమర్థులుగా అయ్యి నిర్బల ఆత్మలకు కూడా సమర్థంగా తయారు చేయాలి. अब कोई भी निर्बलता का संस्कार स्वयं में ना हो. ఇప్పుడు ఎలాంటి నిర్బలత యొక్క సంస్కారాలు స్వయంలో ఉండరాదు. बाबा कहते, बच्चे कैसा भी दर्दनाक वायुमंडल देखकर घबराना नहीं, सदा निर्भय रहना. మరి ఇలాంటి సమయంలో బాబా చెప్తారు, పిల్లలు ఎలాంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని చూసి కానీ గాబరా పడకండి, సదా నిర్భయులుగా ఉండండి. कोई भी समाचार सुनते देखते ड्रामा की बनी हुई भावी पर अडोल रह अपनी शक्तिशाली मनसा द्वारा शांति और शक्ति की सकाश देते रहना. ఎలాంటి సమాచారాలు కానీ వింటూ చూస్తూ కూడా తయారైనటువంటి డ్రామా అనేటువంటిది ఉందో దానిపైన స్థిరంగా ఉండాలి. తమ యొక్క శక్తిశాలి మనస్సు ద్వారా శాంతి మరియు శక్తి యొక్క సకాష్ని ఇస్తూ ఉండాలి. अभी किसी भी प्रकार के प्रश्नों में उलझने के बजाय अपनी मास्टर सर्वशक्तिवान की सीट पर सेट होकर हर दृश्य को साक्षी दृष्टा बन देखते शुभ भावना की किरणें देनी है. ఇప్పుడు ఎలాంటి రకాలైనటువంటి ప్రశ్నలలో అలజడిలో వచ్చేదానికి బదులుగా మాస్టర్ సర్వశక్తివంతుడి యొక్క సీట్ పైన సెట్ అయ్యి ప్రతి దృశ్యాన్ని సాక్షి దృష్టగా అయ్యి చూస్తూ శుభ భావనల యొక్క కిరణాలని ఇస్తూ ఉండాలి. ऐसी अनेकानेक मधुर शिक्षा उनसे बाप दादा हम बच्चों का श्रृंगार करते रहते हैं. ఇలాంటి అనేక రకాలైనటువంటి మధుర శిక్షణలతో బాప్ దాదా మన పిల్లల యొక్క శృంగారం అంటే అలంకరణ చేస్తూ ఉంటారు. బాబాకి యహ శిక్షాయే హీ హమ్ సబ్కి రక్ష కర్తీ హై. బాబా యొక్క ఈ శిక్షణలే మనందరి యొక్క రక్షణ చేస్తూ ఉంటాయి. तो बोलो, सभी बाबा के नूरे रत्नों सेवाओं के साथ साथ अपनी एक रस स्थिति बनाने का भी पूरा ध्यान है ना. కాబట్టి చెప్పండి, మీరందరూ బాబా యొక్క అల్లారు ముద్దు నూరే రతన్ అంటే కను పాపల్లో ఉండేటువంటి
రత్నాలు సేవలలో తోడుగా ఉంటూ తమ ఏకరస స్థితిని తయారు చేసుకునే దాంట్లో పూర్తిగా అటెన్షన్ని ఇస్తారు కదా. जितना हो सके अब अंतर्मुखी रह ఏకాంతవాసి బన్ ఏకాగ్రత కా అభ్యాస్ కర్నా హై. ఎంత వీలైతే అంత ఇప్పుడు అంతర్ముఖిగా అయ్యి ఏకాంతవాసులుగా అయ్యి ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని చేయాలి. సదా బాబాకే సాత్ కంబైన్డ్ రెహనా హై. సదా బాబా తోడు కంబైన్డ్గా ఉండాలి. अच्छा आप सबका स्वास्थ्य ठीक होगा. मैं कुछ समय के लिए अमेरिका सेवा पर पहुंच गई हूँ. మరి మీ అందరి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుందని అనుకుంటాను. మరియు నేను అంటే మోహిని దీది గారి లెటర్ కదా, సో నేను కొద్ది సమయం కోసం అమెరికా యొక్క సేవలకి చేరుకున్నాను. सबको बहुत बहुत याद. ఈశ్వరీయ సేవా మే బీకే మోహిని ముఖ్య ప్రశాసిక బ్రహ్మా కుమారీస్. మరి అందరికీ చాలా చాలా స్మృతులు. ఈశ్వరీయ సేవలో బీకే మోహిని దీది గారు ముఖ్య ప్రశాసకురాలు బ్రహ్మా కుమారీస్. సో దీది వైపు నుండి ఈ లెటర్ రావటం జరిగింది. దీంతోపాటు ఇంకొక లెటర్ కూడా ఏదైతే 3 మాసాలకు వచ్చిందో అది కూడా ఇప్పుడు మనమందరము విని ఈ 3 మాసాలు యోగ తపస్యను పెంచుకొని అంతర్ముఖులుగా అయ్యి మన యొక్క యోగ జ్వాలను పెంచుకునేటువంటి పురుషార్థాన్ని చేద్దాము. ఓం శాంతి. ఇప్పటి వరకు మనం పత్రపుష్పాన్ని విన్నాము. మరి ఈ మాసం కోసము మోహిని దీది గారు ఇచ్చినటువంటి ఇంకొక లెటర్ని విందాము. మరి ఈ 3 నెలలు మే, జూన్, జూలై విశేషంగా తపస్య మాసంగా యోగాన్ని పెంచుకోవడానికి కోసం దీది గారు పంపించినటువంటి ఈ పత్రాన్ని విందాము. प्राण प्यारे अव्यक्त बाप दादा के अति स्नेही सदा प्लेन बुद्धिवन बाप दादा के हर प्लान को साकार में लाने वाले सदा मन के मालिक बन एकाग्रता के अभ्यास द्वारा वायुमंडल में शांति और शक्ति के प्रकंपन फैलाने वाले सभी समर्थ आत्माएं, निमित्त टीचर्स बहनें और सर्व ब्राह्मण कुलभूषण भाई बहनें ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర్యాద్ స్వీకార్ కర్నాజీ. ప్రాణానికంటే ప్రియమైనటువంటి అవ్యక్త బాప్ దాదా యొక్క అతి స్నేహి, సదా ప్లెయిన్ బుద్ధిగా అయి బాప్ దాదా యొక్క ప్రతి ప్లాన్ను సాకారంలో తీసుకొని వచ్చేటువంటి, సదా మనస్సుకి మాలికలుగా అయ్యి ఏకాగ్రత యొక్క అభ్యాసం ద్వారా వాయుమండలాన్ని శాంతి మరియు శక్తి యొక్క ప్రకంపనాలతో నింపేటువంటి వారు అందరూ సమర్థ ఆత్మలకి నిమిత్తమైన టీచర్ అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు అక్కయ్యలందరికీ ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతులు స్వీకరించగలరు. बाद समाचार. विश्व के कोने कोने में प्यारे बाप दादा को प्रत्यक्ष करने के लिए यज्ञ की वार्षिक मीटिंग 10 अप्रैल 2026 को संपन्न हुई. सभी ने स्व उन्नति और सेवाओं की बहुत उमंग उत्साह से प्लानिंग की. ఆ తర్వాత సమాచారం ఏంటంటే విశ్వంలో ఉన్నటువంటి మూలలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి బాప్ దాదాని ప్రత్యక్షం చేసేందుకు యజ్ఞం యొక్క వార్షిక మీటింగ్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరము సేవల గురించి స్వ ఉన్నతి గురించి ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఏప్రిల్ మాసంలో, అది ఈ సంవత్సరం కూడా అంటే ఏప్రిల్ 10వ తేదీ 2026 సంవత్సరంలో పూర్తి అయింది. అందరూ కూడా స్వ ఉన్నతి మరియు సేవల్ని పెంచటాని కోసం చాలా ఉమంగ ఉత్సాహాలతో ప్లానింగ్ చేయడం జరిగింది. उसके पश्चात 11-12 अप्रैल को विशेष जोन सब जोन मुख्य सेंटर इंचार्ज बहनों की चर्तमासिक मीटिंग में सभी के दिल की यही आवाज़ रही कि अब हम सबको अपने मनोबल द्वारा मनसा शक्तियों से सेवा करने के लिए विशेष तपस्या करनी है. 10వ తేదీ వార్షిక మీటింగ్ అయిపోయిన తర్వాత 11-12 తేదీల్లో విశేషంగా జోన్లు మరియు సబ్ జోన్లు ముఖ్యమైనటువంటి సెంటర్స్ యొక్క ఇన్ఛార్జ్ అక్కయ్యలందరికీ కూడా ఒక మీటింగ్ జరగడం జరిగింది. అందరి యొక్క హృదయాల నుండి ఇదే సౌండ్ అంటే ఇదే ధ్వనించింది. మనమందరము ఇప్పుడు మన మనోబలం ద్వారా మనస్సు యొక్క శక్తులతో సేవ చేయడానికి కోసం విశేషంగా తపస్సు చేయాలి.
प्यारे बाप दादा ने भी वर्तमान समय की नाजुक परिस्थितियों पर सबका ध्यान खिंचवाते हुए यही विशेष इशारा दिया है कि अब चारों ओर सभी सेवा केंद्रों को शांति कुंड, तपस्या कुंड बनाने की आवश्यकता है। इसी से ही अनेक दुखी, अशांत, परेशान आत्माएं सहारा लेने के लिए आपके समीप आएंगे। ప్రియమైనటువంటి బాప్దాదా, వర్తమాన సమయం యొక్క చాలా నాజూకు పరిస్థితులు, అంటే చాలా డెలికేట్ సమయం కదా, పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఈ సమయంలో అందరి యొక్క ధ్యానాన్ని లాగుతూ విశేషంగా మనకు సైగ చేయడం జరిగింది. ఇప్పుడు నలువైపులా అన్ని సేవా కేంద్రాలను శాంతి కుండంగా, తపస్య కుండంగా తయారు చేసేటువంటి అవసరం ఉంది. దీంతోనే అనేక దుఃఖి, అశాంత మరియు అలజడిలో ఉన్నటువంటి ఆత్మలు కూడా మన దగ్గరికి ఒక సహారా అంటే ఒక ఊరట తీసుకోవడానికి కోసము మీ దగ్గరికి వస్తారు. अब बच्चों को अपने दयालु, कृपालु, रहमदिल स्वरूप को इमर्ज कर विशेष प्रकृति सहित सर्व आत्माओं को सकाश देने की सेवा करनी है. अतः शुभ राय है कि ఇప్పుడు పిల్లలందరూ తమ దయాలు, కృపాలు, దయతో కూడినటువంటి, కృపతో కూడుకున్నటువంటి దయార్థ హృదయ స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకుని విశేషంగా ప్రకృతి సహితంగా సర్వాత్మలకు సకాశించేటువంటి సేవ చేయాలి. మరి దీనికోసము కొన్ని సలహాలను ఇవ్వటం జరిగింది. అవి 7 పాయింట్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఈ మాసము మరియు వచ్చే 2 మాసాల్లో కూడా విశేషంగా వీటి గురించి అటెన్షన్ ఇవ్వడానికి కోసమే ఈ లెటరు. మొదటి పాయింట్, हर सेवा स्थान पर विशेष रविवार के दिन योग की अखंड साधना भट्टी का आयोजन किया जाए. ప్రతి సేవా స్థానంలో అంటే సెంటర్లో విశేషంగా ఆదివారం రోజు యోగం యొక్క అఖండ సాధన యొక్క భట్టీని పెట్టాలి అనేటువంటిది. 2, अमृत वेले के योग पर भी सभी विशेष अटेंशन दे और प्यारे बाप दादा व दादियों ने जो बीच बीच में संकल्पों की ट्रैफिक को कंट्रोल करने के लिए समय निर्धारित किया है, उसी अनुसार सब हर घंटे 1 मिनट रूहानी ड्रिल अवश्य करे. 2వ పాయింట్ ఏంటంటే అమృతవేళ యోగం పైన అందరూ విశేషంగా అటెన్షన్ పెట్టాలి. మరియు ప్రియమైన బాప్ దాదా మరియు దాదీలందరూ కూడా మధ్య మధ్యలో సంకల్పాల యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి కోసము ఏదైతే నిర్ధారిత సమయాన్ని ఇచ్చారో, అంటే ఫిక్స్డ్ టైమింగ్స్ ఉన్నాయో, గంటకు కానివ్వండి, లేదు ట్రాఫిక్ కంట్రోల్ రోజంతట్లో తెలుసా? ట్రాఫిక్ కంట్రోల్ టైమింగ్స్ అందరికీ తెలుసా? సో ట్రాఫిక్ కంట్రోల్ టైమ్స్ తెలియకపోతే వారి కోసం చెప్పడం జరుగుతుంది. ఉదయం అయితే లేస్తాము, మరియు 5:15కి ఒకసారి ట్రాఫిక్ కంట్రోల్ రావటం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఉదయం 7 గంటలు, ఆ తర్వాత 10:30 గంటలు, 12 గంటలు మధ్యాహ్నం, మరియు సాయంత్రం 5:30, రాత్రి 7:30, లాస్ట్ రాత్రి 9:30కి. ఈ సమయాలు ట్రాఫిక్ కంట్రోల్ సమయాలు. సో వీటిల్లో ఇవి బాబా మరియు దాదీలు ఫిక్స్ చేసినటువంటి ఈ సమయాల్లో, ఇది కాకుండా ప్రతి గంటకి శాంతికి శక్తిసే అనేటువంటి పాట కూడా మీరు వినుంటారు సెంటర్లలో, లేదు మీరు పర్సనల్గా, లేదు మొబైల్లో కూడా వింటూ ఉంటారు. సో ఇలా బాబా మరియు దాదీలు నిర్ధారించినటువంటి ఫిక్స్ చేసినటువంటి సమయాలు, అలా గంటకి 1 నిమిషం మనం రుహానీ డ్రిల్ అనేటువంటిది తప్పకుండా చెయ్యాలి. 3వ పాయింట్, सभी बाबा के बच्चे नुमा शाम के समय 1 घंटा अपने देश के समय अनुसार सायं 6:30 से 7:30 बजे तक प्रतिदिन संगठित योग अभ्यास में मनसा सेवा कर यज्ञ सहित पूरे विश्व को निर्विघ्न बनाने के लिए शक्तिशाली तपस्या करे. అందరూ బాబా యొక్క పిల్లలు సాయంత్రం నుమాషాం సమయం అంటే సాయంత్రం యొక్క సంధ్యా సమయంలో 1 గంట తమ దేశం యొక్క సమయం అనుసారంగా 6:30 నుంచి 7:30 దాకా రాత్రి ప్రతిరోజు సంఘటిత రూపంలో యోగాభ్యాసము చేస్తూ, మనస సేవను చేస్తూ, యజ్ఞ సహితంగా పూర్తి విశ్వాన్ని నిర్విఘ్నంగా తయారు చేయడానికి శక్తిశాలి తపస్సు చేయాలి. ఇప్పటిదాకా ఏమేం చెప్పారు? ఒకటైతే
ప్రతి ఆదివారము సేవా స్థానాల్లో యజ్ఞకుండం రచించాలి, అంటే బట్టి పెట్టాలి. రెండోది అమృత వేళ మరియు ట్రాఫిక్ కంట్రోల్ యోగం పైన అటెన్షన్ చెప్పారు. మూడో పాయింట్, ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 దాకా యోగం కంపల్సరీ చేయాలి. నాలుగో పాయింట్, लक्ष्य रखें कि कम से कम सवेरे 4 से 8 बजे तक और शाम को 6 से 10 बजे तक बिल्कुल अंतर्मुखी बन मन और मुख का मौन रख आंतरिक शक्तियों को जमा करना है, योग की गहन अनुभूतियाँ करनी है. లక్ష్యాన్ని పెట్టుకోవాలి. తక్కువలో తక్కువ ఉదయం 4 నుండి 8 గంటల వరకు మరియు సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు పూర్తి అంతర్ముఖిగా అయి మనస్సు మరియు నోరు, ముఖం అంటే నోరు, మనస్సు ముఖము అంటే మనస్సు మరియు నోటి యొక్క మౌనాన్ని పెట్టుకొని ఆంతరిక శక్తులను జమ చేసుకోవాలి. యోగం యొక్క లోతైన అనుభవాలను చేస్తూ ఉండాలి. ఐదవ పాయింట్, जैसे पहले हम सब सोमवार के दिन विशेष मौन रखते थे, ऐसे अभी भी सोमवार के दिन सेवा केंद्र की निमित्त बहनें और भाई मौन का अभ्यास करें, जिससे वायुमंडल दिव्यता संपन्न अलौकिक बने. దీది గారు అంటున్నారు, ఎలా అయితే మనం ముందు పాతకాలంలో ప్రతి సోమవారము విశేషంగా మౌన వ్రతాన్ని ధారణ చేసేవారము, అలా ఇప్పుడు కూడా సోమవారం రోజు సేవా కేంద్రాల్లో నిమిత్తంగా ఉన్న అక్కయ్యలు మరియు అన్నయ్యలు అభ్యాసం చేయాలి, మౌనంలో ఉండే అభ్యాసం చేయాలి. దీంతో వాయుమండలం దివ్యతతో సంపన్నంగా अलौकिకంగా తయారవుతుంది. हर एक लक्ष्य रखे, सप्ताह में एक दिन मुझे मन मुख और मोबाइल का मौन रख ఏకాంతవాస్ करना है. ప్రతి ఒక్కరూ లక్ష్యం పెట్టుకోవాలి. వారంలో ఒకరోజు తక్కువలో తక్కువ మనస్సు, నోరు, మొబైల్ 3 MMM మన్ ముఖ్ మొబైల్ మూడిటి యొక్క సైలెన్స్ ఉంచి, మౌనాన్ని ఉంచి ఏకాంతవాసాన్ని చేయాలి. मौन के दिन सभी हल्का भोजन ले तो योग का आनंद ले सकेंगे. అలా మౌనంగా ఉన్నటువంటి రోజున చాలా తేలికగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే యోగం యొక్క ఆనందాన్ని పొందగలరు. बाकी प्रवृत्ति में रहने वाले अपनी सुविधा अनुसार सप्ताह में मौन रखे तो आंतरिक शक्तियों का विकास होगा. బాకీ ప్రవృత్తిలో ఉండేటువంటి వారు కూడా, ఇది సెంటర్లో ఉండేవాళ్ళు, మరి ప్రవృత్తిలో ఉండేటువంటి వాళ్ళు కూడా తమ సువిధ అనుసారంగా అంటే వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి వారంలో ఒకరోజు మౌనం పెట్టుకోవాలి, ఆంతరిక శక్తులను వికసింపచేయాలి. ఆరో పాయింట్, मई जून और जुलाई यह 3 मास साइलेंस मास के रूप में मनाने का लक्ष्य रखें और उसी अनुसार सेवाओं के कार्यक्रम बनाए तथा अधिक से अधिक समय तपस्या करें. మే, జూన్, జూలై ఈ 3 మాసాలు సైలెన్స్ మాసాలుగా మనం జరుపుకోవాలి. ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దాని అనుసారంగా సేవల యొక్క కార్యక్రమాలను తయారు చేయాలి. ఎక్కువలో ఎక్కువ సమయం తపస్సు చేయాలి. लास्ट पॉइंट, मधुबन से आपके पास 15-15 दिन के लिए योग अभ्यास का होमवर्क भेजा जाएगा, जिस पर सभी अवश्य ध्यान दें. మధువనం నుండి ప్రతి 15 రోజులకి స్పెషల్గా ఏ యోగాభ్యాసం చేయాలి అనేటువంటి ప్లాన్ని, హోంవర్క్ని పంపించడం జరుగుతుంది. దానిపైన తప్పకుండా మీరు ధ్యానాన్ని ఉంచగలరు. 7 పాయింట్లతో ఈ లెటర్ వచ్చింది. విశేషంగా నోటు, ब्रह्मा कुमारीज के देश विदेश के सभी सेवा केंद्रों पर विशेष सोमवार का दिन साइलेंस डे के रूप में मनाया जाए. బ్రహ్మా కుమారీస్ యొక్క దేశ విదేశాల్లో ఉన్నటువంటి అన్ని సేవా కేంద్రాల్లో విశేషంగా సోమవారాన్ని సైలెన్స్ డే రూపంలో జరుపుకోవాలి. इस दिन अन्य सेवाओं को अवॉइड करते हुए सभी मन और मुख का मौन रखें. यदि कोई बहुत ज़रूरी कार्य अर्थ बोलना ही पड़ता है तो बहुत धीमी एवं कम शब्दों में अपना कार्य करे, ताकि सेवा केंद्र का वातावरण पूरा ही दिन अव्यक्ति साइलेंस का बना रहे. ఇంకా దీది ఏమంటున్నారంటే, ఈరోజు అంటే ప్రతి సోమవారం సైలెన్స్ డే రోజు ఇతర సేవలని అవాయిడ్ చేస్తూ అందరూ మనస్సు మరియు నోటి యొక్క మౌనాన్ని పెట్టుకొని ఉండాలి. ఒకవేళ చాలా తప్పనిసరిగా ఏదైనా కార్య వ్యవహారాలు ఉన్నాయి, మాట్లాడాల్సి వచ్చిందనుకోండి, చాలా తక్కువ సౌండ్తో
చాలా స్లోగా, చాలా నెమ్మదిగా కొన్ని శబ్దాలతో తమ కార్యాన్ని పూర్తి చేయండి. అప్పుడు సేవా కేంద్రం యొక్క వాతావరణము పూర్తి రోజంతా అవ్యక్తి సైలెన్స్ రూపంలో ఉంటుంది. ఇన్హీ శుభకామనాओं के साथ ఈశ్వరీయ సేవా మే బీకే మోహిని, ముఖ్య ప్రశాసిక బ్రహ్మకుమారిస్. మరి ఇదే శుభకామనలతో మోహిని దీది గారు మన యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఈ లెటర్ని పంపించారు. కాబట్టి 7 విషయాలపైన మీరందరూ కూడా ఇళ్లల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా వీటిపైన అటెన్షన్ పెట్టి రోజు పాయింట్స్ కూడా మురళితో పాటు చదవటం జరుగుతుంది. ఎలా అయితే అవ్యక్త ఇషారే వస్తాయో, అవ్యక్త సూచనలు ఎలా ఉన్నాయో అలా అవ్యక్త సూచనల తర్వాత ఈ ఒక పాయింట్ కూడా చదవటం జరుగుతుంది. 3 నెలలు మనం ఇలాంటి సైలెన్స్ మానసిక శక్తులను వికసింపచేసేటువంటి ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉందాము. ఈరోజే మనం మొదలు పెడతాం ఇలాంటి తపస్సు చేసే దానికోసం. అచ్చా, ఓం శాంతి.